పేరు చెప్పను. చాలా పెద్ద సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. దీంతో సంబంధం ఏముంది అని చాలా చాలా లెక్క లేకుండా నాకేం జరగలేదు చూడు. నేను ఆ టైంలో తిరుపతిలో నేను స్వామిని దర్శనం చేసుకున్నానని చెప్పారు. ఇంట్లో మళ్ళీ పూజలు పునస్కారాలన్నీ ఉంటాయి. ఇది సహజమే గదా! ప్రకృతి సహజమే గదా! అని. కైలాస మానసరోవర్ వెళ్ళి దర్శనం కాకుండా అక్కడ చనిపోయారు. కావాలని చేయటం వలన. అంతేనా? దీనికి దానికి కనెక్షన్ ఉందో లేదో దేవుడికి తెలియాలి. అంతే. 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 హ్మ్. కానీ పొరపాటైతే పొరపాటే గదా! అంతేగా అమ్మా. కావాలని చెప్పి దీనివల్ల ఏమొస్తుంది నేను చూస్తానని ఛాలెంజ్ చేశారు. సహజమే కాదనలా. ఇదంతా సహజమే. ప్రకృతే. మన శరీరమే. కానీ మన శరీరం నుండే వచ్చింది కదా అని చెప్పి మనం కాలకృత్యాలకు వెళ్ళొచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు కడుక్కోకుండా ఉంటామా? ఎక్కడ పడితే అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటామా? కాదు కదా! అవి తీర్చుకున్నాక కాళ్ళు, చేతులు కడుక్కుంటామా లేదా? వీలైతే స్నానం గూడా చేస్తాం. లేతే కనీసం కాళ్ళు, చేతులు కడుక్కుంటాం అవునమ్మా. గదా! అవునమ్మా. మన శరీరం నుంచి వచ్చిందే కదా! దాన్నేం తప్పేముంది అనంటే ఎలా ఉంటుందో, ఇది నా శరీరంలోంచి వచ్చిందే గనక, ఇది నాకు తప్పు లేదు అంటే